సత్య గారు చెప్పండి. నేను మీకు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. అడుగు. ఉప్పల్ బాలు ఫేమస్ అవ్వని కారణం మీరే అని మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు. కానీ ఉప్పల్ బాలు మాత్రం తన టాలెంట్తో తను ఫేమస్ అయ్యానని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? ఉప్పల్ బాలు చాలా ఇంటర్లో వైజాగ్ సచ్చే లేకపోతే నేను లేనని అన్నాడు. ఇప్పుడు నీకు చూపిమని కూడా నేను చూపిస్తా. ఓకేనా? ఓకే. మా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన గొడవలు పెట్టద్దు. ఆయన కొద్దో గొప్ప ఫేమస్ అయ్యి అప్పటికి నాకు పరిచయం అయ్యాడు. నేను ఆయన లైఫ్లోకి వెళ్ళినాకనే ఆయన టీవీ ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ కూర్చునే ఈవెంట్లు కానీ తీసుకెళ్ళింది నేనే. ఇద్దరికిద్దరం హెల్ప్ చేసుకున్నాము. అట్లాంటి తేడాలు ఏమీ లేదు. మా ఇద్దరం కూడా సమానమైన మా ఫీలింగ్ అంతే. ఎప్పుడో కామెడీ అనుకుంటాం అట్లా. ఓకే. ఉప్పల్ బాలు మీ వరకు రానికి కారణం, దానికి కారణం ఏంటి? తన ఫేమ్ అయినందుకు మీరు వరకు మీరు తెచ్చుకున్నారా? కరెక్టే. నేను కూడాను ఎవరిలో టాలెంట్ ఉందా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళకి ఏవైనా ఛాన్స్ ఉంటే టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే పెద్ద పెద్ద సుమన్ టీవీ, TV5, NTV లాంటి వాటిలో ఇంటర్వ్యూస్ కానీ ఇప్పిస్తాను. నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట. టాలెంట్ ఉన్న వాళ్ళు పాపము వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయడం లేదని ఫీల్ అవుతాను. టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా డబల్ చేస్తానని నేను అనుకుంటున్నాను. పక్కా మీరు టాలెంట్ ఉన్న వాళ్ళనే ఇంకా డబల్ 100%. ఇప్పుడు మనం రీసెంట్ టైం తీసుకుందాం. పాత వదిలేసి ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశ స్టార్, కత్తెరపాప వీళ్ళు వదిలేసి జమాన్ అయిపోయింది. ఈ మధ్య రీసెంట్గా తీసుకుందాం. కుర్చీ తాత, ఆయన ఫేమస్ చేసింది నేను కాదా? బెంగళూరు బుజ్జి, ఆయన ఫేమస్ చేసింది నేను కాదా? చెప్పు, నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. మీ క్వశ్చన్ ఆన్సర్ అది. కుర్చీ తాతని ఫేమస్ చేసింది మీరు కాదు. అవును, 100%. ఒక అనదర్ టీవీ ఛానల్, అదొక చిన్న ఫ్రాంక్ ఛానల్. అతను నేను ఇందాక ఏం చెప్తున్నాను, కొద్దో గొప్ప ఆయనకి టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళు ఇంకా డబల్ చేస్తా అని చెప్పిన. నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా విను. ఓకేనా? మా ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. ఆయన డైలాగు గుంటూరు కార్లో పెట్టడానికి కూడా కర్త కర్మ క్రియ అంతా నేనే. ఓకేనా? అలాగే ఆయనతో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయించావు, రజనీకాంత్ స్టైల్ అని గుర్తే ఉంటది. కారు ఇలా దిగినట్టు అదంతా కూడా అదంతా నేనే మొత్తం. ఓకే. మా ఆడియన్స్ ఆయన ఏదైనా తాగినప్పుడు ఏదో నన్ను తిడతాడు, కానీ ఆయన నాకు తండ్రితో సమానం. నేనేం ఫీల్ అవ్వాలా. ఓకే. ఆయన 2 సార్లు నేను లోపల కూడా వేయించిన. ఒక్క మాట అండి, మా ఆడియన్స్ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నేను అడుగుతాను, అడుగు. దానికి మీరు నెక్స్ట్ అలాగే. తండ్రి సమానులు, కుర్చీ తాత అన్నారు. అలాంటి వారిని మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో వేశారు? ఆయన మా ఫ్యామిలీని తిట్టాడు. నన్ను తిట్టిన రోజులు పడ్డాను, కుక్కలా పడ్డాను. ఎప్పుడైతే మా ఫ్యామిలీ మీదకి వెళ్ళాడో నాకు కోపం వచ్చి ఇంకా బుజ్జూరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లోపల ఏం చేశాను. నా ఫ్యామిలీ మీదకి వెళ్తే నేను ఊరుకోను. నన్ను ఎన్ని తిట్టుకున్నా ఐ డోంట్ కేర్. మన తండ్రి అనుకున్నప్పుడు మన ఫ్యామిలీని తిట్టడంలో లేదు. నేను ఎంత తండ్రి అనుకున్నా దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. అర్థమవుతుందా యశ్వంత్? ఆ లిమిటేషన్ అవతల వ్యక్తి దాటకూడదు. ఓకే. మన వాళ్ళు చేతగానాలు అనుకుంటారు. అర్థమవుతుందా? నేను హైదరాబాద్ ఉంటాడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన అంత తిట్టినా ఈయన ఇలా ఉన్నాడంటే నిజంగా ఆయన సొమ్ము ఈయన దెంగిండేమో, ఈయనలో ఏదో తప్పు ఉందేమో, అందుకే జారిపోతున్నాడు అంటారు. నేను ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ధైర్యంగా అన్నీ చెప్పిన. ఆ గుంటూరు గారి టీం వాళ్ళతో కూడా ఆ CA/SC వాళ్ళతో మాట్లాడించా. అంతా అయ్యింది. ఆయన వాళ్ళు తప్పు తెలుసుకున్నాడు, నా దగ్గరకు వచ్చాడు. ఆయనలో కూడా తప్పు లేదండి. ఈ కొంతమంది యాంకర్స్ ఉంటారు కదా, పావల యాంకర్స్, ఆయనకు ఒక 1/4 పోసి 90 పోసి నన్ను తిట్టించారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ హ్యాపీ నా దగ్గరకు వచ్చాడు. ఏదైనా ఉంటే మేము చెప్తున్నాం. ఓకే. ఒక రెండో క్వశ్చన్ మరి. రెండోది 4 క్వశ్చన్లు అడిగావు. అవును, రెండో క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మాత్రం ఇది రెండో క్వశ్చన్. కుర్చీ తాత ఆల్రెడీ ఫేమస్ అయ్యాకనే మీ దగ్గరకు వచ్చాడు. ప్రతి ఒక్కరు ఫేమస్ అయినాక నా దగ్గరకు వస్తారు. ఓకే. కొద్దో గొప్ప. మీరు ఎక్కడ ఉంటారు? ఆ ఫేమస్ నేను హైదరాబాద్ లో ఉంటాను. ప్రతి ఒక్కరు, అది ఉప్పల బాలే కావచ్చు, అగ్గిపెట్టి మచ్చనే కావచ్చు, కుర్చీ తాతనే కావచ్చు, బెంగళూరు బుజ్జియే కావచ్చు, కత్తెరపాపే కావచ్చు, ఆవేశ స్టారే కావచ్చు, లోకల్ పిల్లనే కావచ్చు, లేకపోతే ఇన్స్టా బంగారమే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే 25 పేర్లు ఉన్నాయి. ఫేమస్ అయినాకే నా దగ్గరకు వస్తారు. వాళ్ళకి నేను అవకాశాలు ఇప్పిస్తా. చాలా మందిని మీరు, కొంతమంది పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ అసలు అడ్రస్ అయిన వాళ్ళు కూడా నేను ఈ మధ్యకాలంలో ఫేమస్ చేశాను. వాళ్ళ పేర్లు నేను చెప్పను. చాలా మంది అంటారు మీరు చాలా మంచివారు, చాలా మందిని ఫేమస్ చేశారని చాలా మంది అంటారు. కాకపోతే కృష్ణనగర్లోనే మీరు ఉంటారని మేము విన్నాము. అవును, కృష్ణనగర్లో చాలా మంది సినిమా పిచ్చి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. చాలా మంది సినిమా అవకాశాల కోసం వెతుకుతారు. అలాంటి వాళ్ళని ఎందుకు మీరు వెతికి పట్టుకొని ఫేమస్ చేయట్లేరు? ఆల్రెడీ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్